కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు నామినేట్ పదవులను వెంటనే పైలట్ ప్రాజెక్టుగా వెంటనే జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు దాదాపుగా ఇక్కడ కూర్చున్నటువంటి మా మిత్రులందరూ కూడా ఒక్కొక్కరు 100కు పైగా కేసులు నమోదు చేసుకొని జైలు జీవితాన్ని లాఠీ దెబ్బలను చూసినటువంటి విద్యార్థి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఆనాడు ఎట్లయితే మేము ఉద్యమంలో నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తో పనిచేసి మా కుటుంబాలని మాకు ప్రాణహాని ఉన్నా కూడా మా విలువైనటువంటి కాలాన్ని మా విలువైనటువంటి జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి ఈ యూనివర్సిటీ మైదానాల్లో మేము సీమాంధ్ర రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పోలీసు లాఠీ దెబ్బలు తింటూ పారామిలిటరీ బలగాలను ఎదుర్కొని ఈ రోడ్ల మీదకి వచ్చేసి రాజకీయ నాయకులని ఈ వరంగల్ నగరంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తిరగనీయకుండా చేస్తూ వాళ్ళను రాజీనామాలను చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలకంగా పాత్రను పోషించినటువంటి విద్యార్థి నాయకులు ఇక్కడ మీరు అందరి ముందు ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కాకతీయ యూనివర్సిటీని తెలంగాణ ఉద్యమ గుర్తింపుకారుల కమిటీ అనేటువంటిది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేకే గారి ఆధ్వర్యంలో నియమించింది. ఆ కేకే కమిటీ తక్షణమే కాకతీయ యూనివర్సిటీని విద్యార్థి ఉద్యమకారుల సంక్షేమం కోసం ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని ముందు డిమాండ్ పెడుతున్నాము. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం స్వప్నించడంలో సిద్ధించడంలో విద్యార్థి ఉద్యమకారులు తమ విలువైన భవిష్యత్తును తాకట్టు పెట్టారు. ఈ ఉద్యమం కోసం వాళ్ళు ఆనాడు పోరాడితేనే కొట్లాడితేనే దెబ్బలు తింటేనే జైలు జీవితం అనుభవిస్తేనే ఇవాళ తెలంగాణ అనేటువంటి పదం తెలంగాణ రాష్ట్రం అనేటువంటి పదం వచ్చింది. అట్లా మీరు సీట్లలో రాజకీయ పదవులలో ఉన్నారు అనంటే కేవలం యూనివర్సిటీ మైదానాల్లో కొట్లాడినటువంటి విద్యార్థి నాయకుల యొక్క శ్రమ దాగి ఉన్నది కనుక అటువంటి విద్యార్థి ఉద్యమకారులను ఆదుకోవాలి. అటువంటి విద్యార్థి ఉద్యమకారులకి మీరు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 10% రిజర్వేషన్ని జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఆ రిజర్వేషన్ విధానాన్ని కూడా ఇక్కడ ఆనాడు మేము నిరుద్యోగులుగా రీసెర్చ్ స్కాలర్గా విద్యార్థులుగా ఆనాడు మేము చదువులను వదిలేసి కూడా ఉద్యమంలో మేము పాల్గొనడం మూలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఒక్కొక్క విద్యార్థి నాయకుడు 40 ఏళ్లకు పైగా వయసులోకి వచ్చినారు. కనుకనే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనారోగ్యం పాలైనటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి కూడా 1 కోటి రూపాయలకు పైగా బీమా సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వం మీద ప్రతిపాదిస్తున్నాము. ఇదే సందర్భంలో గత ప్రభుత్వం నుంచి చూసుకుంటే ఈ ప్రభుత్వం వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద ఉన్నటువంటి ప్రేమ కాకతీయ యూనివర్సిటీ మీద లేదు. ఎందుకంటే మా విద్యార్థి ఉద్యమకారులు అనేక మంది ఈ రాజకీయ పార్టీలను అధికారంలో తీసుకురావడం కోసం పనిచేసినారు. అట్లా కేయులో మెరికల్ లాంటి విద్యార్థి నాయకులు ఈ ప్రభుత్వం కోసం పనిచేసినారు. అటువంటి విద్యార్థి నాయకులకు నామినేటెడ్ పదవుల్లో మీరు అవకాశం కల్పించాలి. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ మీద మీరు వివక్షత చూపెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది బాధ్యత తీసుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రం ఈ జిల్లాలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 మంత్రులు మహిళా మంత్రులు కొండ సురేఖ గారు కావచ్చు, ధనసరి అనసూయ సీతక్క గారు కావచ్చు బాధ్యత తీసుకొని కాకతీయ యూనివర్సిటీని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకోవడం కోసం వీళ్ళు సీఎం గారిని ఒప్పించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో విద్యార్థి ఉద్యమ నాయకులకు కూడా రేపు రాబోయేటువంటి కార్పొరేషన్లో కూడా కీలకమైనటువంటి అవకాశాలని ఈ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకి అందించాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి ఎంపీ మీద ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము. ఆనాడు కష్టపడి దెబ్బలు తిని అనేక రకాలుగా అనారోగ్యం పాలైనటువంటి విద్యార్థి నాయకుల భవిష్యత్తు ఇవాళ అంధకారంలోకి వెళ్ళిపడుతుంది. కేవలం ఒక్క PhD సీటు కోసం మా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాటలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు ఉంది అంటే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి పట్టింపు లేకుండా పోతుంది. కనుక విద్యార్థి ఉద్యమకారులకి న్యాయం చేయాలి. ఈ కాకతీయ యూనివర్సిటీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాల్సిందిగా ఈనాడు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల తరపు నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానే కదా ఈ వివక్షలు ఇట్లాంటి వాటి నుంచి దూరం కావడం కోసమే రాష్ట్ర పోరాటం జరిగింది. దాంట్లో ముందు వరుసలో ఉండి పోరాడిన కాకతీయ యూనివర్సిటీ మళ్ళీ మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి ఎవరు బాధ్యులు? ప్రభుత్వాలు బాధ్యులు. పోయిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒకటే సమయంలో ఇక్కడ జరిగిన పోరాటంతో పోల్చుకుంటే మిగతా పోరాటాలు చాలా చిన్న అయినా కూడా ఎక్కువ భాగం వాళ్లకు దక్కింది, తక్కువ భాగం అసలు భాగమే దక్కలేదు. జీరో భాగమే అనుకోవాలి. జీరో
అట్లాంటి కాకతీయ యూనివర్సిటీని పోయిన ప్రభుత్వం నాశనం చేసింది. ఈ కొత్త ప్రభుత్వం కూడా ఏమని చెప్పింది, 250 గజాలు ఇస్తామన్నది. ఆ 250 గజాలనే ఇవ్వాలే కదా. సరే, మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని తర్వాత, కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారు, మళ్ళీ ఒట్టి మేనిఫెస్టోలో పెట్టలేదు, 6 గ్యారెంటీలు అన్నారు. మిగతా గ్యారెంటీలు అన్నీ చేసింది. మరి ఈ గ్యారెంటీ ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది? ఇలా అంటే భూమి లేకనా, భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్ముకోవడానికా, లేకపోతే ఇంకేమైనా చేయడానికా? మాకు భూమి కావాలి. మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఆ 250 గజాలు ఫస్ట్ ఇవ్వండి, మీ నిజాయితీని నిరూపించుకోండి. తర్వాత మిగతా మా మిత్రులు చెప్పినట్టు వెల్ఫేర్ బోర్డ్స్ పెట్టాలి. అది కూడా డెడికేటెడ్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలి. మామూలు వెల్ఫేర్ బోర్డు పెడితే చాలా విషయాలు ఉంటాయి. డెడికేటెడ్ మీన్స్ ఓన్లీ మా ఇష్యూస్ మాత్రం చేయడానికి ఉంటుంది. కాబట్టి మేము వీఆర్ డిమాండింగ్ ఫర్ డెడికేటెడ్ వెల్ఫేర్ బోర్డ్. ఈ విషయాల్ని మేము ఇక్కడ ఉన్న మంత్రులు బాధ్యత తీసుకోవాలి. మెయిన్ ఎవరు తీసుకోవాలంటే, ఈ రాష్ట్రంలో సెకండ్ అనుకుంటున్నారు, ప్రభుత్వంలో సెకండ్ అన్న వేం నరేందర్ రెడ్డి గారు తీసుకోవాలి. ఎందుకంటే ఆయనే చాలా దగ్గర నుండి మా పోరాటాన్ని చూసిండు. ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు పోరాటం జరిగేటప్పుడు అమృత థియేటర్ సర్కిల్గా ఒక నిరాహార దీక్ష కూర్చున్నారు, ధర్నా కూర్చున్నారు. అప్పుడు కాకతీయ యూనివర్సిటీ పోయి వాళ్ళని క్వశ్చన్ చేసింది, మీ అర్హత ఏంటిదని. తనప్పుడు తెలుగుదేశంలో ఉండే, మీ అర్హత ఏంది తెలుగుదేశం అని అడిగినాం. మీరు రాష్ట్రానికి అడ్డం పడ్డారు, మళ్ళీ వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నారు అన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ పోవడం వల్ల అక్కడ మొత్తం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు విరమించుకోవాల్సి వచ్చింది. అంటే ఆయన ప్రత్యక్ష సాక్షి వేం నరేందర్ రెడ్డి మరో సీఎం అంటున్నారు కాబట్టి ఆయనకు తెలుసు ఇక్కడ పోరాటం. ఆయన బాధ్యత తీసుకోవాలి. అప్పుడు ఉద్యమం జరుగుతుంటే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా మాతో కలిసి పనిచేసిన మిత్రులు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకన్నా చేయండి, మిగతా ఉద్యమకాలు పక్కకు పెట్టండి. చాలామంది 10 మంది వెళ్తారు కావచ్చు కాకతీయ యూనివర్సిటీలో, వాళ్ళకి కార్పొరేషన్ ఇవ్వండి. ఎందుకంటే పోయిన ప్రభుత్వం పోయిన రాష్ట్రాల ఎంపీలు చేసింది, ఎమ్మెల్యేలు చేసింది, ఉస్మానియా వాళ్ళను 16 కార్పొరేషన్లు ఇచ్చింది. మీరు ఇప్పుడు అన్ని కార్పొరేషన్లు అన్నీ ఖాళీ అయినాయి. ఈ కార్పొరేషన్లో మాతోని కలిసి పనిచేసిన మీ పార్టీ వ్యక్తులను ఫస్ట్ చేయండి, తర్వాత మాలాంటి వ్యక్తులను చూజ్ చేసుకోండి. అందులో సామాజిక న్యాయం ఫాలో కాండి. అట్లాంటి నిర్ణయాల ద్వారా మీ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం మళ్ళీ నెక్స్ట్ ఇంకో దానికి మెట్టుకు పనికి వస్తుంది. లేదు అంటారా, దీన్ని ఇట్లే తాత్సర్యం చేసుకుంటా ఒకటి గుంజుకోబోయే కమిటీ అంటే ఏమంటారు, దాన్ని గుంజుకోబోయే కథ, డ్రాగన్ చేసే కథ అంటారు. కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే మీరు ఒక టైం బౌండ్ పెట్టుకోండి. ఆగస్ట్ 15 వస్తుంది. ఆగస్ట్ 15 నాడు మీరు అక్కడ పెరేడ్ గ్రౌండ్లో ప్రసంగిస్తారు కదా, అలా మాది పెట్టండి. మా కాకతీయ యూనివర్సిటీ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మా విద్యార్థులకు కార్పొరేషన్లు అక్కడే ప్రకటించండి. ఒక వెల్ఫేర్ బోర్డును ప్రకటించండి. ఒక 5,000 కోట్లతోని డెడికేటెడ్ వెల్ఫేర్ బోర్డు పెట్టండి. అప్పుడు మీ పట్ల నిజాయితీ నిరూపించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ పట్ల ఆలోచించండి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు కమిటీలో ఉన్నారు, కమిటీలో కూడా ఎవరున్నారు మాకు అంటే ఇక్కడ దగ్గర చూసిన వాళ్ళు ఒకరు కోదండరాం సార్ ఒక్కరే మమ్మల్ని చాలా, అంటే కాకతీయ యూనివర్సిటీ ఏం చేసింది అనేది కోదండరాం చూశారు. మిగతా వాళ్ళంటే అక్కడ పైన చూడొచ్చు, కానీ ప్రతి అంశం కోదండరాం సార్ తెలుసు. కాబట్టి కోదండరాం సార్ కూడా తన పైన బాధ్యత ఉంది, ఆయన భుజాల మీద వేసుకోవాలి. మాకు జరగాల్సిన అన్ని న్యాయం జరగాల్సిందే. దాంతోపాటు ఇక్కడున్న మినిస్టర్లు, అదే సీతక్క ఇదే సెంటర్లో వచ్చి కూర్చున్నది, మాతో పాటు కూర్చున్న సీతక్కకు తెలుసు. సీతక్క కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాకతీయ యూనివర్సిటీ జరిగిన అన్యాయం చెప్పాలి, కొండా సురేఖ చెప్పాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పైన వేసుకొని మాకు న్యాయం జరగాలి. అప్పటి వరకు అది వాళ్ళ న్యాయం జరగని పక్షంలో, ఒక టైం బౌండ్ లేని పక్షంలో మరో మిలియన్ మార్చ్కు పిలిపియాల్సి వస్తుంది. ఆక్యుపై హైదరాబాద్ అంటాం. అప్పుడు ఉన్న అన్ని యూనివర్సిటీ నుంచి పోయి అలా కూర్చుంటారు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.